నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ఢిల్లీలో ప్రధాని అమిత్ షాను కలిసిన సీఎం రేవంత్ వేలం లేకుండా బొగ్గు గనులు కేటాయించాలని నివేదన. రాష్ట్ర ప్రయోజనాల కోసమే ప్రధాని హోంమంత్రిని కలిశాం. విభజన చట్టంలోని సమస్యల పరిష్కారానికి విజ్ఞప్తి చేసినట్లు భట్టి వెల్లడి. తెలంగాణకు బదిలీ చేయాలని ఏపీ సర్కార్ను కోరిన ఉద్యోగులు 10 ఏళ్లుగా స్వరాష్ట్రానికి దూరంగా ఉంటున్నామని ఆవేదన. రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన కేకే ఫిరాయింపు భారాస ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటని కేటీఆర్ సెటైర్. హైదరాబాద్ లో నకిలీ మందుల తయారీ కేంద్రంపై దాడులు. 50 లక్షల విలువైన ఔషధాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు. జార్ఖండ్ సీఎంగా హేమంత్ సోరెన్ ప్రమాణం. ఈడీ కేసులో బెయిల్పై బయటకొచ్చి మళ్లీ బాధ్యతలు. కాసేపట్లో ముంబైలో భారత టీ20 క్రికెట్ జట్టు విజయోత్సవ ర్యాలీ. స్వాగతం పలికేందుకు భారీగా తరలివచ్చిన అభిమానులు. గోదావరి పరిధిలోని బొగ్గు గనులను ప్రభుత్వ రంగ సంస్థ సింగరేణికే కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాతో సమావేశమైన సీఎం రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కోరారు. విభజన చట్టంలో హామీలు నెరవేర్చాలని, రాష్ట్రానికి 25 లక్షల ఇళ్లు మంజూరు చేయాలని కోరారు. హైదరాబాద్ లో రక్షణ శాఖ భూములు 2450 ఎకరాలను రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వాలని విన్నవించారు. విభజన సమస్యల పరిష్కారం దిశగా ఈ నెల 6న 2 రాష్ట్రాల సీఎంలు భేటీ కానున్నట్లు కేంద్రం పెద్దల దృష్టికి తీసుకువెళ్లగా వారు సంతోషం వ్యక్తం చేశారని వెల్లడించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హస్తినలో బిజీగా గడిపారు. ప్రధాని నరేంద్ర మోదీ సహా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క సమావేశమయ్యారు. రాష్ట్ర సమస్యలు, విభజన హామీలను వారి దృష్టికి తీసుకెళ్లారు. సింగరేణికి నేరుగా బొగ్గు గనులు కేటాయించడం, నవోదయ విద్యాలయాల ఏర్పాటు, బయ్యారం ఉక్కు పరిశ్రమ అంశాలను ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్లామని రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క వెల్లడించారు. రాష్ట్ర సమస్యలపై ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సానుకూలంగా స్పందించారని ఇరువురు నేతలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఎన్నికలు ముగిసిన తర్వాత రాజకీయాలకు అతీతంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సంబంధాలు సత్సంబంధాలుగా ఉండాలని, సత్సంబంధాలు కొనసాగించాలన్న ఆలోచనతోటి కేంద్ర మంత్రులను, ప్రధానమంత్రిని అందరినీ కలిసి వివిధ శాఖలలో రాష్ట్రానికి సంబంధించిన సమస్యల మీద వాళ్ళకి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం పనిచేయాలన్న ఆలోచనతో వారు కలిసినాం. వారి వైపు నుంచి కూడా సానుకూల స్పందన కనిపించింది. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి అతిపెద్ద పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్గా ఉన్నటువంటి సింగరేణి కాలనీస్ సంబంధించి గోదావరి వ్యాలీ పరివాహ ప్రాంతంలో ఉన్నటువంటి కోల్ బ్లాక్స్ అన్నింటినీ కూడా ఆక్షన్ లేకుండా సింగరేణి పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్కి కేటాయించవలసిందిగా వారిని ప్రత్యేకంగా కోరాం. తెలంగాణ రాష్ట్రానికి కూడా ఒక ఐఏఎంని ఇంకా 10 సంవత్సరాలు అవుతున్నా రాలేదు. దయచేసి దాన్ని కూడా శాంక్షన్ చేయమని కోరాం. అట్లాగే ఆనాటి విభజన కంటే ముందు రాష్ట్రానికి సంబంధించిన ఐటీఐఆర్ ప్రాజెక్ట్ పెద్ద ఎత్తున ఉపయోగపడే కార్యక్రమంలో భాగంగా తెలంగాణ రాష్ట్రానికి ఆనాటి ప్రభుత్వం శాంక్షన్ చేసింది. దాన్ని తిరిగి పునరుద్ధరించి తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వాల్సిందిగా కూడా ప్రత్యేకంగా కోరాం. కాజీపేట్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి సంబంధించి ప్రత్యేకంగా వారికి గుర్తు చేసి దీన్ని కూడా మంజూరు చేయవలసిందిగా కోరాం. అతి ముఖ్యమైనటువంటి అంశం సెమీ కండక్టర్ మిషన్ని తెలంగాణ ప్రాంతంలో చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ కోసం ప్రత్యేకంగా పరిగణించి సహాయపడవలసిందిగా ఏర్పాటు చేయడానికి సహకరించవలసిందిగా వారిని కోరాం. అలాగే పేదవాళ్లకు సంబంధించి రాబోయే 5 సంవత్సరాల్లో 25 లక్షల ఇళ్లకు మంజూరు చేయవలసిందిగా కూడా వారిని కోరాం. అట్లాగే రాష్ట్రానికి సంబంధించి పెండింగ్ ఉన్నటువంటి డిఫెన్స్ ల్యాండ్ సంబంధించి కూడా ఎక్స్చేంజ్ కింద మాకు కొంత ఇవ్వవలసిందిగా వారిని కోరాం. స్టేట్ హైవేస్ సంబంధించి నేషనల్ హైవేస్ గా వాటిని అప్గ్రేడ్ చేయవలసిందిగా కోరాం. అట్లాగే రీజనల్ రింగ్ రోడ్డు సంబంధించి నార్త్ వైపున మీరు నెంబర్ ఇచ్చారు, సౌత్ లో ఇంకా నెంబర్ ఇవ్వలేదు. రెండింటి కలిపి ఒకటే నెంబర్ ఇవ్వాల్సిందిగా, తద్వారా త్వరితగతిన మేము రీజనల్ రింగ్ రోడ్ పూర్తి చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. మీరు ప్రత్యేకంగా చొరవ చూపాలని వారిని కోరాం. డ్రగ్ ఫ్రీ రాష్ట్రంగా ఏర్పాటు చేయడం కోసం యాంటీ నార్కోటిక్స్ బ్యూరోని ఏర్పాటు చేయడమే కాకుండా పెద్ద ఎత్తున దానికి నిధులు సమీకరించి వారికి కావాల్సిన యాక్టివిటీస్ కావాల్సిన ఫండ్స్ అన్ని కూడా ఇచ్చాం.
రాష్ట్రాన్ని డ్రగ్ ఫ్రీ రాష్ట్రంగా మేము తయారు చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నాం. దీనికి కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా కావాల్సిన సహాయ సహకారాలు అందించాల్సిందిగా వారిని కోరాం. అట్లాగే సైబర్ సెక్యూరిటీ గురించి కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారాన్ని కోరాం. 6వ తేదీన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ అంశాన్ని ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా దృష్టికి తీసుకెళ్లామని సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. రీఆర్గనైజేషన్ లో ఉన్నటువంటి అంశాలు కూడా హోంమంత్రిగా మీరు బాధ్యత చొరవ తీసుకొని మాకు న్యాయం జరిగేటట్టుగా చూడాలని చెప్పాం. ప్రధానమంత్రి గారిని కలిసినప్పుడు అట్లాగే రాష్ట్రానికి హోంమంత్రి గారిని కలిసినప్పుడు ఇద్దరికి కూడా మేము గట్టిగా చెప్పింది, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి భద్రాచలం దగ్గర ఉన్నటువంటి 5 గ్రామాలని కూడా తప్పనిసరిగా తెలంగాణకు వచ్చేటట్టుగా భద్రాచలం దేవస్థానం పరిధిలో ఉన్నటువంటి 5 గ్రామాలు వచ్చేటట్టుగా చూడవలసిందిగా వారిని కోరటం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు రేపు పొద్దున 6వ తారీఖు నాడు జరిగేటువంటి సమావేశంలో కూడా చాలా రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలని అందులో పొందుపరిచి మాట్లాడబోతా ఉన్నాం ప్రయోజనాలకు సంబంధించి. సరే, మిగతా అంశాలు కూడా చాలా ఉన్నాయి కాబట్టి ఒకటే అంశం చెప్తే కరెక్ట్ కాదు. అమిత్ షా గారికి చెప్పిన అన్ని విషయాల మీద 6 తారీఖు రోజు మేము ఒక మంచి వాతావరణంలో కూర్చొని చర్చించుకుంటున్నాం. మీ సహకారం కూడా సమస్యల పరిష్కారానికి ఉండాలని అమిత్ షా గారికి చెప్పినాం. వారు స్పష్టంగా మీ సమస్యలు పరిష్కరించుకోండి, కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి పూర్తి సహకారం ఉంటుందని వారు చెప్పారు. చాలా అంశాలు ఉన్నాయి, ఇంకా అది లిస్ట్ ఇస్తాను. 9th షెడ్యూల్ 10th షెడ్యూల్లో ఉన్న ప్రాపర్టీస్ కావచ్చు, దీర్ఘకాలికంగా వాయిదా పడుతున్న నీటి పంపకాల విషయం కావచ్చు, ఇంకా ఎన్నో అంశాలు ఉన్నాయి. వాటన్నిటిని చర్చించుకొని ముందుకెళ్లాలనుకుంటున్నాం. తెలియదు అసలు ముఖ్యమంత్రులు కూర్చున్నాక కదా ముఖ్యమంత్రుల స్థాయిలో పరిష్కారం అవుతాయా కావా అనేది తెలియకుండా ఎట్లా చెప్తాం. మా ఇద్దరి మధ్యలో పరిష్కారం కాగలిగినాయి. 2 రాష్ట్రాలు 2 ముఖ్యమంత్రులు కూర్చొని పరిష్కరించుకుంటారు. ఇంకేదైనా విషయంలో భిన్నాభిప్రాయాలు ఉంటే ఆర్బిట్రేటర్గా కేంద్ర ప్రభుత్వం ఉంది. కేంద్ర ప్రభుత్వం కూడా ఒకవేళ ఏదైనా విషయాలను పరిష్కరించలేకపోతే చట్ట ప్రకారంగా దానికి పరిష్కారం ఎట్లా కనుగొనాలో కనుగొంటాం ఇద్దరం కలిసి. పీసీసీ అధ్యక్షుడి ఎన్నిక, మంత్రివర్గ విస్తరణ ఏఐసీసీ అధ్యక్షుడి పరిధిలో ఉన్నాయని, వారే నిర్ణయం తీసుకుంటారని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో భరాస కనుమరుగైపోయిందని ఎద్దేవా చేశారు. ఆంధ్రప్రదేశ్లో పనిచేస్తున్న తెలంగాణ స్థానికత కలిగిన ఉద్యోగులు సొంత రాష్ట్రానికి బదిలీ చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు తెలంగాణ స్థానికత ఉన్న 712 మంది ఉద్యోగులు తమను ఏపీ నుంచి రిలీవ్ చేయాలని తెలంగాణ ఉద్యోగులు విజ్ఞప్తి చేశారు. సచివాలయం, హెచ్ఓడీలు, 9, 10వ షెడ్యూల్ సంస్థల్లో పనిచేస్తున్న 224 మంది రాష్ట్ర క్యాడర్ ఉద్యోగులను రిలీవ్ చేయాలని కోరారు. సీనియారిటీ కోల్పోయినా పర్వాలేదని తమను తమ రాష్ట్రానికి పంపాలని తెలంగాణ ఉద్యోగులు ఏపీ ప్రభుత్వాన్ని కోరారు. విభజన జరిగి 10 ఏళ్లైనా స్థానికత ఆధారంగా తమను స్వరాష్ట్రానికి పంపకపోవడంపై వారు ఆవేదన వ్యక్తం చేశారు. 2 రాష్ట్రాల సీఎంలు ఎల్లుండి సమావేశం కానున్నందున ఆ భేటీలోనే తమ సమస్యకు పరిష్కారం చూపాలని ఏపీలో పనిచేస్తున్న తెలంగాణ స్థానికత ఉన్న ఉద్యోగులు కోరారు. సీనియర్ నాయకుడు కె కేశవరావు రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ మేరకు రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కడ్ ను కలిసిన కేకే తన రాజీనామా పత్రాన్ని అందజేశారు. బారాస తరపున రాజ్యసభకు ఎంపికైన ఆయన నిన్న కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో హస్తం పార్టీలో చేరారు. బారాస నుంచి కాంగ్రెస్ లో చేరినందున రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసినట్టు కేశవరావు తెలిపారు. 2 ఏళ్ల పదవీకాలం ఉండగానే రాజీనామా చేసినట్టు వివరించారు. రాజ్యాంగం గురించి పదే మాట్లాడే లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ రాజ్యాంగ స్ఫూర్తిని నిలబెట్టడంలో విఫలమయ్యారని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆక్షేపించారు. రాజ్యాంగంలోని 10 షెడ్యూల్కు కట్టుబడి ఉన్నామని చెప్తున్న ఆయన ఇతర పార్టీలో గెలిచిన వారిని కాంగ్రెస్ లో చేర్చుకుంటూ రాజ్యాంగ స్ఫూర్తిని తుంగలో తొక్కుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ లో చేరిన భారాస ఎంపీ కేశవరావు రాజీనామా చేయడాన్ని ఎక్స్ వేదికగా కేటీఆర్ స్వాగతించారు. కాంగ్రెస్ లో చేరిన 6 భారాస ఎమ్మెల్యేల సంగతేంటని ప్రశ్నించారు. భారాస ఎమ్మెల్యే ఒకరు కాంగ్రెస్ లో చేరి ఆ పార్టీ అభ్యర్థిగా లోక్సభ ఎన్నికల్లో పోటీ చేశారని, ఆయన పరిస్థితి ఏంటని అడిగారు. వాటిపై రాహుల్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మేనిఫెస్టోకు విరుద్ధంగా భారాస ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకుంటూనే ఫిరాయింపుల్ని అరికడతామని చెబుతున్న రాహుల్ మాటల్ని దేశం ఎలా నమ్ముతుందని కేటీఆర్ అన్నారు. రాహుల్ కి తమ మేనిఫెస్టోపై చిత్తశుద్ధి ఉంటే కాంగ్రెస్ లో చేరిన భారాస ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ అన్న నినాదంతో దేశంలో రైతు రాజ్యం తెచ్చుకోవాలని భారాసాతో కలిసి అడుగులేస్తూ ముందుకు కదిలిన మహారాష్ట్ర తదితర రాష్ట్రాల ప్రజలు మొన్నటి తెలంగాణ ఎన్నికల ఫలితాలతో తీవ్ర ఆవేదన చెందారని ఆ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఖమ్మం, మహబూబాబాద్, వేములవాడ, నర్సాపూర్, ఇబ్రహీంపట్నం తదితర ప్రాంతాల నుంచి తనను కలిసేందుకు వచ్చిన వారితో సమావేశమైన ఆయన వారిని ఉద్దేశించి ప్రసంగించారు. తెలంగాణ రాష్ట్రం అనతి కాలంలోనే దేశానికి ఆదర్శంగా పాలన అందించిందని, విద్యుత్తు, సాగు, తాగునీరు, వ్యవసాయం తదితర రంగాల్లో భారాస ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యాచరణ దేశ చరిత్రలోనే మునుపెన్నడూ లేని విధంగా కొనసాగిందని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో అధికారం శాశ్వతం కాదని, ప్రతిపక్ష పాత్ర కూడా శాశ్వతం కాదని, ప్రజలు ఎటువంటి పాత్ర అప్పగిస్తే దాన్ని చిత్తశుద్ధితో నిర్వర్తించాలని అన్నారు. తనను కలిసేందుకు ముందస్తు సమాచారం లేకుండా రావద్దని నేతలు, కార్యకర్తలను భారాస అధినేత మరోమారు కోరారు. కేసీఆర్ రాచరిక గడీల పాలన చేసినందునే ఎన్నికల్లో ఓడిపోయారని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ విమర్శించారు. చేసిన తప్పును విస్మరించి ఫామ్ హౌస్ లో కూర్చుని ప్రజల్ని రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. నిత్యం ప్రభుత్వంపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటున్నారని, ప్రజలకిచ్చిన 6 గ్యారంటీలను అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. తెలంగాణ ఇచ్చినటువంటి ఆశతోని, ఆ భాషతోని, వాళ్ళకున్నటువంటి మాట చతుర్థతోని, ప్రజలను డైవర్ట్ చేసే ఆలోచనతోని, వాళ్ళ పత్రికల ద్వారా ఒక గ్లోబల్ ప్రచారం చేద్దామనే ఆలోచనతో ఉంటే మొన్ననే కర్ర వాల్చి ఎట్లా పాత పెట్టిల్లో పార్లమెంట్లో మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఉద్యమ పార్టీ అంటావు, 20 సంవత్సరాలు పార్టీ నడిపినా అంటావు. ఒక్కసారి గిట్ట మేము గ్రామాల్లో, మేము నియోజకవర్గంలో కూడా మా ఎమ్మెల్యేల గిట్ట మేము డోర్లు తీస్తే అసలు ఏ రాజకీయ పార్టీ కూడా కార్యకర్తలు మీరు అంతమంది రెడీగా ఉన్నారు పార్టీలకు వచ్చడానికి. కానీ మేము ప్రజాస్వామ్యం గౌరవం ఉన్నది. దేవుడి దయతో ప్రజల నిర్ణయానికి కట్టుబడి మేము పనిచేస్తాం. గత ప్రభుత్వం కొత్త మండలాలు ఏర్పాటు చేసి మౌలిక సదుపాయాలు కల్పించడం మరిచిందని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా కోదాడ, అనంతగిరి మండలాల్లో పర్యటించిన మంత్రి 23 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అంతకుముందు కోదాడ మున్సిపాలిటీ సర్వసభ్య సమావేశానికి హాజరైన మంత్రి పెద్ద చెరువు ఆక్రమణలు అరికట్టేందుకు 8 కోట్ల వ్యయంతో మినీ ట్యాంక్ బండ్ నిర్మిస్తున్నట్లు వెల్లడించారు. కొత్త మండలాలు ఏర్పాటు చేసి మండలాలకి ఆఫీస్ బిల్డింగ్లు ఏర్పాటు చేయడం మర్చిపోయిండ్రు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత సరే ముందుగా మన ప్రాంతంలో ఎంఆర్ఓ ఆఫీసులు, ఎండిఓ ఆఫీసులు, పోలీస్ స్టేషన్ బిల్డింగ్ కట్టాలని, అట్లీస్ట్ మన 2 కాన్స్టిట్యూన్స్ లో కట్టాలనే ఒక సంకల్పంతో ముందుకు పోయి అనంతగిరి మండలంలో ఈ రోజు 1 కోటి రూపాయలతో తహసీల్దార్ కార్యాలయం, 1 కోటి రూపాయలతో ఎండిఓ కార్యాలయం, 1 కోటి రూపాయలతో పోలీస్ స్టేషన్ బిల్డింగ్ మంజూరు చేయడం జరిగింది. తప్పనిసరిగా కోదాడ నియోజకవర్గం, అనంతగిరి మండలం సర్వతోముఖాభివృద్ధికి పద్మావతి గారు ఎమ్మెల్యేగా, నేను ఇప్పుడున్న మంత్రిగా తప్పనిసరిగా నిరంతరం కృషి చేస్తామని చెప్పి మీకు మాటిస్తూ ముగిస్తున్నాను. జై హింద్. హైదరాబాద్ కు ధీటుగా వరంగల్లో ఐటీని అభివృద్ధి చేస్తామని ఆ శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. హన్మకొండలో రాక్స్ ఐటీ పార్కును మంత్రి ప్రారంభించారు. హన్మకొండ, వరంగల్ పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్నాయన్న ఆయన ప్రైవేట్ పరిశ్రమలు తీసుకువచ్చి యువతకు ఉపాధి కల్పిస్తామని తెలిపారు. ద్వితీయ శ్రేణి నగరాల్లోనూ ఐటీ విస్తరించాలి అన్నదే ప్రభుత్వ సంకల్పమని స్పష్టం చేశారు. రాబోయే కాలంలో ఇంకా సాంకేతిక అనేక అంశాలు ముందుకు వస్తున్న తరుణంలో ఇక్కడే చిన్న, సూక్ష్మ, మధ్యతర పరిశ్రమలకు ప్రధానంగా సాఫ్ట్వేర్ రంగానికి పెద్దపీట వేయాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రధానమైన లక్ష్యం. ఆ లక్ష్య భాగంలోనే ఈరోజు వరంగల్, ప్రధానంగా రేపు రాబోయే కాలంలో కరీంనగర్, నిజామాబాద్, మహబూబ్ నగర్, ఖమ్మము ఈ Tier 2 సిటీకి సంబంధించి పూర్తి స్థాయిలో ఇక్కడ మౌలిక సదుపాయాలు కల్పిస్తూ ఈ ప్రాంతవాసులకు ఉపాధి అవకాశం కల్పించాలనే ఆకాంక్ష, ఒక ఆలోచన, ఒక ఉద్దేశం, ఒక లక్ష్యంతో మా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు నడుస్తూ ఉంది. విదేశాల్లో స్థిరపడ్డ మన తెలంగాణ మిత్రులను కూడా కోరుతా ఉన్నాం, రండి రాష్ట్ర ప్రభుత్వంతో భాగస్వాములు కండి. ఇలాంటి పట్టణాలను అభివృద్ధి చేసే భాగంలో మీరు కూడా మీ కార్యాలయాలను ఇక్కడ స్థాపించండి. మేము పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున సహకారం అందించే కార్యక్రమం చేస్తాం, ముందుకు రావాలని ఈ సందర్భంలో వారికి పిలుపునిస్తా ఉన్నాం. గత 6 నెలల్లో హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ రంగం పుంజుకుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. దేశీయ, అంతర్జాతీయ ఆఫీస్ కార్యాలయాల లీజ్ రంగంలో 40% వృద్ధిలో దూసుకువెళ్తోందని సీఎం వివరించారు. మెరుగైన ఫలితాలను సాధించే లక్ష్యంతో హడావడి లేకుండా పనిచేస్తున్న సమర్థవంతమైన ప్రభుత్వ ప్రయోజనాలకు అదే నిదర్శనమని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. రానున్న రోజుల్లో హైదరాబాద్ ప్రతిష్టను మరింత పునర్నిర్మిస్తామన్నారు.
ఆ ప్రయాణంలో ప్రతి ఒక్కరికి అవకాశాలను సృష్టిస్తామని భరోసా ఇస్తూ ఎక్స్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. రైతుల ఆత్మహత్యలు ఆత్మహత్యాయత్నాలు నిత్య కృత్యమైన కాంగ్రెస్ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు లేదని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. ఖమ్మం జిల్లాలో ఓ రైతు పురుగుల మందు తాగి ప్రాణాలు వదిలితే సమస్యకు పరిష్కారం చూపటం లేదనే ఆవేదనతో సీఎం సొంత జిల్లాలోనే రైతు ఆత్మహత్యాయత్నం చేసినట్టు హరీష్ తెలిపారు. ఆ ఘటనలో మరొక ముందే ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం ఆలియా తండాలో మరో రైతు పురుగుల మందు తాగి ప్రాణాలు వదిలేందుకు సిద్ధమయ్యారని పేర్కొన్నారు. ప్రభుత్వం రైతుల ఆత్మహత్యలు నివారించేందుకు, వారి సమస్యలు పరిష్కరించేందుకు ప్రయత్నించకపోవటం బాధాకరమన్నారు. ఈ ప్రభుత్వానికి పార్టీ ఫిరాయింపులపై ఉన్న శ్రద్ధ పట్టడన్నం పెట్టే రైతుల సంక్షేమంపై లేదని మండిపడ్డారు. ఖమ్మం జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న ప్రభాకర్ కుటుంబానికి 25 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని భారాస ఎమ్మెల్సీ తాతా మధు డిమాండ్ చేశారు. ఇప్పటి వరకు కేవలం ఆహార పదార్థాలు, ఐస్ క్రీంలు కల్తీ చేసిన అక్రమార్కులు ఇప్పుడు ఏకంగా ప్రాణాలను పణంగా పెట్టే మందు బిళ్లలకు సైతం నకిలీలు తయారు చేసి సొమ్ము చేసుకుంటున్నారు. ప్రముఖుల కంపెనీ పేరిట తయారు చేసిన మందులు విక్రయించేందుకు యత్నిస్తుండగా పక్కా సమాచారంతో పోలీసులు, డ్రగ్ కంట్రోల్ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. నిందితుల నుంచి 1/2 కోటి విలువైన నకిలీ మందులు, యంత్రాలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నకిలీలపై ఉక్కుపాదం మోపాలన్న ప్రభుత్వ ఆదేశాల మేరకు పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. తనిఖీల్లో ఇప్పటికే పెద్ద మొత్తంలో మత్తు పదార్థాలు పట్టుబడగా ఇప్పుడు ఏకంగా 50 లక్షల విలువైన నకిలీ మందులు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ నిజాంపేట్ మధురానగర్లో ఉంటున్న గోపాల్ అనే వ్యక్తికి మందుల తయారీ గురించి అవగాహన ఉంది. గోపాల్కి ఢిల్లీకి చెందిన నిహాల్ అనే వ్యక్తితో పరిచయమైంది. వారిద్దరూ ఒకే రంగంలో పనిచేస్తుండటంతో నకిలీ మందులు తయారు చేయాలని నిర్ణయించారు. అయితే పెద్ద కంపెనీలకు చెందిన మందులు తయారు చేస్తే పెద్ద మొత్తంలో లాభాలొస్తాయని భావించి మేడ్చల్ జిల్లా దూలపల్లిలోని ఓ గోదాంలో నకిలీ మందులు తయారు చేయడం ప్రారంభించారు. హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కశ్మీర్లో ఉండే అసలు మందుల కంపెనీకి ఏమాత్రం తీసిపోని రీతిలో యంత్రాలు తెప్పించి నకిలీ మందులు తయారు చేస్తున్నారు. అందుకు గోపాల్కి రామకృష్ణ అనే వ్యక్తి సహాయం చేశాడు. దూలపల్లిలో తయారు చేసిన మందులను నిహాల్ దేశవ్యాప్తంగా సరఫరా చేస్తున్నాడు. నకిలీ మందులు తయారు చేస్తున్నారన్న పక్కా సమాచారంతో దాడి చేసిన పోలీసులు, డ్రగ్ కంట్రోల్ అధికారులు పెద్ద మొత్తంలో తయారీకి ఉపయోగించే యంత్రాలు స్వాధీనం చేసుకున్నారు. గోపాల్ అనేటువంటి వ్యక్తి ములుగు జిల్లా వెంకటాపురం మండలం నేటివ్. ప్రెసెంట్ ఇప్పుడు నిజాంపేట మధురానగర్ కాలనీలో ఉంటున్నాడు. మెయిన్ ఇప్పుడు ఇక్కడ మనకి గోపాల్ అనే వ్యక్తి మొదటి ముద్దాయి. నిహాల్ తను ఢిల్లీ బేస్డ్. వీళ్ళిద్దరు కూడా ఫార్మాస్యూటికల్ నాలెడ్జ్ ఉండి ఇద్దరు కూడా ఈ యొక్క మల్టీనేషనల్ కంపెనీ పేర్లు వాడుకొని దానికి సంబంధించినటువంటి డ్రగ్స్ ని అనాథరైజ్డ్ గా తక్కువ ఖరీదుకి తయారు చేసి ఆ మల్టీనేషనల్ కంపెనీ ఉన్నటువంటి కాస్ట్ ఏదైతే ఉందో ఆ కాస్ట్ ప్రకారం అమ్మడానికి గత 6 నెలల నుంచి వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఒక్క రామకృష్ణ ఇతను కూడా ఇంతకుముందు ఫార్మా ఇండస్ట్రీలో పనిచేశాడు. దాన్ని పెట్టుకొని తయారు చేయడం జరుగుతున్నది. ముగ్గురులో నిహాల్ పరారులో ఉన్నాడు ఢిల్లీలో. అతని కోసం కూడా మేము ప్రయత్నం చేస్తున్నాం. అసలు ఔషధాలకు ఏమాత్రం తీసిపోని విధంగా నకిలీ మందులు తయారు చేసినట్లు డ్రగ్ కంట్రోల్ అధికారులు తెలిపారు. రోజూ వాడేవారు మాత్రమే తేడాలను గుర్తించగలరని తెలిపారు. ఏమాత్రం అనుమానం వచ్చినా వెంటనే సమాచారం ఇవ్వాలని అధికారులు సూచించారు. ఒరిజినల్ దాంతో తీసుకోని విధంగా వీళ్ళు ఢిల్లీ నుంచి తను మోడస్ ఆపరేటివ్ ద్వారా నిహాల్ అనే వ్యక్తి ద్వారా తను సేకరించి ఇవన్నీ ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం జరుగుతుంది. సో మేము వీటికి సంబంధించిన అన్ని నమూనాలు సేకరించి మా ల్యాబ్ కూడా పంపించాము. సుమారు 22 లక్షల వర్త్ అయినటువంటి ఈ వాసోప్రిన్ అనే ట్యాబ్లెట్స్ మెయిన్గా మైగ్రేన్లో వాడతారు. ఈ యొక్క ట్యాబ్లెట్స్ మరియు ఈ ఎప్టాయిన్ ట్యాబ్లెట్స్ 11,000 వర్త్ ఎప్టాయిన్ ట్యాబ్లెట్స్ ఇవన్నీ సీల్ చేయడం జరిగింది. దీనిలో డూప్లికేట్ ఒరిజినల్ అనేది ఒక కామన్ మ్యాన్ అనేది చూసి అయితే ఏమైనా కూడా చూసి చెప్పలేము. అన్లెస్ అంటే మేము దీన్ని బాగా పరీక్షించిన తర్వాత దీనిలో కొన్ని డిఫరెన్సెస్ కనుక్కున్నాం. రెండు కూడా బాటిల్స్ సిమిలర్ గానే ఉంటాయండి. చూడటానికి చిన్న చిన్న తేడాలు ఉంటాయి. ఒరిజినల్ దాంట్లో మనకి మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ 2023 అని పూర్తిగా రాయడం, డూప్లికేట్ తో ఓన్లీ 23 అని మెన్షన్ చేయడం జరుగుతుంది. ఒరిజినల్ దాంట్లో ఒకటే QR కోడ్ ఉంటుంది. దీనికి అడిషనల్ గా ఉన్న ఎక్స్ట్రా కోడ్ ఒకటి పెట్టడం జరుగుతుంది. ఒరిజినల్ టాబ్లెట్స్ అన్ని కూడా ఒకే కలర్ లోని వైట్ కలర్ లో ఉన్నాయి. అండ్ డూప్లికేట్ టాబ్లెట్స్ లోపలే 2 రకాలుగా ఉన్నాయి. ఒకటి లైట్ గ్రీన్ కలర్, దాంట్లోనే కొన్ని వైట్ ఉన్నాయి టాబ్లెట్స్.
డిఫరెన్స్ అండి. వాసోప్రెసిన్ బయటికి చూడటానికి మాత్రం స్ట్రిప్ రెండు ఒకటేనండి. వెనక ప్రింట్ అయిన మ్యానుఫ్యాక్చరింగ్ డీటెయిల్స్ డూప్లికేట్ది కొద్దిగా లైట్ గా ఉంటుంది, ఒరిజినల్ది డార్క్ కలర్ లో ఉంటుంది. టాబ్లెట్ ఓపెన్ చేసి చూస్తే ఒరిజినల్ టాబ్లెట్స్ లైట్ కలర్ లో మనకు కనపడుతుంది, డూప్లికేట్వి డార్క్ కలర్, సేమ్ డార్క్ కలర్ లో కనపడుతుంది. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే నకిలీ ఔషధాలు బహిరంగ మార్కెట్లోకి రాకుండా అధికారులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని పలువురు విజ్ఞప్తి చేస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడైన టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావును మరో కేసులో జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. చెంచల్గూడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న రాధాకిషన్ రావును కిడ్నాప్ బెదిరింపు కేసులో పీటీ వారెంట్పై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం నాంపల్లి కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి రిమాండ్ విధించారు. తనని కిడ్నాప్ చేసి బెదిరించి షేర్లు బదలాయించుకున్నారని చెన్నుపాటి వేణుమాధవ్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుపై రాధాకిషన్ రావుతో పాటు మరో 8 మందిపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. 2011లో తాను కురియా పేరుతో హెల్త్ కేర్ సర్వీస్ ను ప్రారంభించినట్లు వేణుమాధవ్ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ కంపెనీ షేర్లను రాధాకిషన్ రావు, ఇన్స్పెక్టర్లు ఎస్ఐ మల్లికార్జున్ సాయంతో బలవంతంగా బదలాయించుకున్నారని ఆరోపించారు. ఈ కేసులోనే రాధాకిషన్ రావు సహా 9 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మిగతా నిందితుల కోసం గాలిస్తున్నట్టు తెలిపారు. ఢిల్లీలో మాజీ ఎంపీ కేశవరావు మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. మనిషిని అసెస్ చేయలేనప్పుడు గవర్నమెంట్ అసెస్ చేయడం అంతా ఇస్తున్నారు. కానీ ఎన్ని ప్రోగ్రామ్స్ చేసుకున్నారో పబ్లిసిటీ చేసుకునేదేమో, ఇది ఫ్యామిలీ పబ్లిసిటీ, నలుగురే ఫ్యామిలీ నుంచి వచ్చి చెప్పినట్టు కాకుండా మీరు ఎవరినన్నా చూస్తే, మీరు చూస్తూ ఉంటుంది టీవీలో న్యూస్ చూస్తూ ఉంటే కూడా ఎక్కడనో డెవలప్మెంట్ లేకుండా ఏ ప్రోగ్రాం లేదు. ఎనీ ప్రోగ్రామ్ నేను 6 నెలల నుంచి చూస్తూ ఉంటే ప్రతి ప్రోగ్రాం కూడా ఒక డెవలప్మెంట్తో సంబంధం ఉన్న ప్రోగ్రామ్సే ఉన్నాయి మీరు. కాబట్టి ఇది డెవలప్మెంటల్ ప్రోగ్రామ్స్ అవుతుంది. యాక్చువల్లీ డెవలప్మెంటల్ అప్రోచే ఇది. డెవలప్మెంటల్ అప్రోచ్ ఇస్ వెన్ యూ టేక్ పీపుల్ అలాంగ్. వాళ్ళు చెప్పడం కాదు, చెప్పడం ఈజ్ పబ్లిసిటీ. ఏదైనా కానీ దిస్ గవర్నమెంట్ ఈజ్ రియలీ డూయింగ్ వెరీ వెల్. దెర్ ఈస్ డెమోక్రటిక్ బ్రీతింగ్, చాలా బాగుంది. నేను చాలా సంతోషంగా ఉన్నా. నేను రిజైన్ చేస్తున్నా అంటే ఒకటి తెలుసు, నేను ఎలక్ట్ అయినా ఆన్ బీఆర్ఎస్ సింబుల్. నేను ఎలక్ట్ అయింది బీఆర్ఎస్ సింబుల్ మీద. ఎప్పుడైతే నేను కాంగ్రెస్లో జాయిన్ అయ్యిండ్రు, అంతకుముందు జాయిన్ కాలేదు, కండా వేసుకోలేదు. కాంగ్రెస్ జాయిన్ అవుతే ఐఎమ్ సపోజ్ టు హ్యావ్ క్విట్ బీఆర్ఎస్ ఇచ్చేసినట్టు అయిపోయింది. అది ఎప్పుడు తెలిసిందో ఐఎమ్ మారల్లీ అండ్ లీగల్లీ ఐ థింక్ ఐఎమ్ లిటిల్ రెస్పాన్సిబుల్ దట్ ఐ షుడ్ వేకేట్ మై సీట్ ఇన్ ది రాజ్యసభ. నేను ఇవాళ చైర్మన్ గారికి కూడా చెప్పడానికి కారణం అది. మీరు ఏదో వాల్యూస్ పెద్ద పెద్ద మాటలు నేను చెప్పాను, కానీ ఇట్ ఈస్ వెరీ గుడ్. అండ్ దిస్ ఈజ్ వాట్ ఎగ్జాక్ట్లీ దిస్ ప్రెజెంట్ గవర్నమెంట్ ఆల్సో ఈస్ డూయింగ్ ఆన్ ద వాల్యూ సిస్టమ్స్. కాబట్టి ఇదో ఇది ఇంతకన్నా ఎక్కువ చెప్పేది నాకు. ఇంకా 2 years ఉండే నిజంగానే స్వేచ్ఛ ఫీలింగ్ వచ్చింది. నిజంగానే స్వేచ్ఛ ఫీలింగ్ వచ్చింది. అండ్ ఐఎమ్ ఫీలింగ్ ఇట్ ఆల్సో. నా ఒక్కడి గురించే కాదు. 2 ఏళ్ల సర్వీస్ ఉండగానే రాజీనామా చేశారు. మరి యాక్టివ్ గా ఉంటున్నారా పాలిటిక్స్ లో? మీరు గవర్నమెంట్ కి ఎట్లా ఉపయోగపడబోతుంది? ఐ షుడ్ ఆస్క్ మై బాడీ. నా బాడీని అడగాలి నేను. గవర్నమెంట్ తో యాక్టివ్ గా ఉంటారు, గవర్నమెంట్ సర్వీసెస్. నేనైతే టోటల్లీ కాంగ్రెస్ మనిషిని. అందరికన్నా ఎక్కువ పెద్ద మనిషి నేను. కార్గే కన్నా ఒక 2 years పెద్దోడినే, సీనియరు. కాబట్టి నేను కాంగ్రెస్ అనేది ఇడిసిన 12 ఏళ్ళ గురించి ఒక చాయిస్. మేడం గారికి రాష్ట్రపతి రాసిన కాంగ్రెస్ ఈజ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ పార్టీస్ ఇన్ ద కంట్రీ. దెర్ ఈజ్ నో ఆల్టర్నేటివ్ టు కాంగ్రెస్. టీనా ఎఫెక్ట్. బట్ కాంగ్రెస్కి ఎట్లా అవుతుంది ఆల్టర్నేటివ్ లేదో, నా తెలంగాణ కూడా ఒక సబ్స్టిట్యూట్ లేదు. దిస్ ఈజ్ మై డిలెమా. ఆ డిలెమాలో ఐ వాంట్ టు గో అండ్ జాయిన్ ది మూమెంట్. అండ్ తెలంగాణ వచ్చింది సోనియా గాంధీ కూర్చో. ఇప్పుడు మీ అందరికి చెప్పిన ఈ ఎంపీసీ మీరంతా యువర్ పార్ట్ ఆఫ్ ది రెగ్యులర్ మీటింగ్స్ ఇక్కడ అయినాయి. కాబట్టి మనం టోటల్గా తెలంగాణలో ఎవరు చేసిండ్రు, ఏం చేసిండ్రు, ఇక్కడున్న ఎంపీస్ వాళ్ళు ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్న ఎంపీస్తోనే వచ్చింది, వేరేతో రాలేదు. ఇది సరిదిద్దారా ఈ హిస్టరీని. అందరం కలిసి నిర్ణయం తీసుకున్నదే. వారు రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీకి ఏది మంచో వారు ఆ నిర్ణయం తీసుకున్నారు.
హైదరాబాద్ మియాపూర్లో యువతిపై అత్యాచార హత్య వ్యవహారాన్ని జాతీయ మహిళా కమిషన్ తీవ్రంగా పరిగణించింది. ఆ ఘటనపై పారదర్శకంగా విచారణ చేసి 3 రోజుల్లో నివేదిక ఇవ్వాలని డీజీపీకి లేఖ రాసింది. బాధితురాలికి మెరుగైన వైద్య పరీక్షలు ఉచితంగా అందించాలని పేర్కొంది. నిందితులకు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని కోరింది. మియాపూర్లో ఓ స్థిరాస్తి సంస్థలో ఉద్యోగం చేస్తున్న యువతిని అక్కడి సేల్స్మెన్ సంగారెడ్డి జనార్దన్ రెడ్డి యాదగిరిగుట్టలో ఓ స్థిరాస్తికి సంబంధించిన సమావేశానికి తీసుకువెళ్లారు. తిరిగి వచ్చే సమయంలో కారులో యువతికి శీతల పానీయంలో మత్తుమందు కలిపి ఇచ్చిన ఇద్దరు ఆమెపై లైంగిక దాడికి యత్నించారు. బాధితురాలి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి నిందితులను రిమాండ్కి తరలించారు. జార్ఖండ్ ముఖ్యమంత్రిగా జేఎంఎం కార్యనిర్వాహక అధ్యక్షుడు హేమంత్ సోరెన్ ప్రమాణ స్వీకారం చేశారు. జార్ఖండ్ రాజ్భవన్ లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ సిపి రాధాకృష్ణన్ హేమంత్ సోరెన్ తో ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయించారు. సోరెన్ కుటుంబ సభ్యులు, జేఎంఎం నాయకులు, కాంగ్రెస్, ఆర్జేడీ నాయకులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. మనీ లాండరింగ్ వ్యవహారంలో 5 నెలల క్రితం హేమంత్ సోరెన్ ను ఈడీ అరెస్ట్ చేయడంతో ఆయన సీఎం పదవికి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో జేఎంఎం నేత చంపాయి సోరెన్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఈడీ కేసులో హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో జైలు నుంచి హేమంత్ విడుదలయ్యారు. హేమంత్ సోరెన్ ను జేఎంఎం శాసన సభాపక్ష నేతగా ఎమ్మెల్యేలు ఎన్నుకోవడంతో బుధవారం చంపాయి సోరెన్ సీఎం పదవికి రాజీనామా చేశారు. అనంతరం మిత్రపక్షాలతో కలిసి గవర్నర్ను కలిసిన హేమంత్ సోరెన్ ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరగా ఆయన అందుకు అంగీకారం తెలిపారు. ఢిల్లీ, హర్యానా శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీల మధ్య పొత్తు ఉండకపోవచ్చని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ తెలిపారు. మహారాష్ట్ర, జార్ఖండ్లో ఇండియా కూటమి పక్షాలు పొత్తుతోనే అసెంబ్లీ ఎన్నికలకు వెళతాయని చెప్పారు. రాష్ట్రాల ఎన్నికల విషయంలో ఇండియా కూటమి పక్షాల మధ్య ఒకటే ఫార్ములా లేదని పీటీఐ ముఖాముఖిలో జైరాం రమేష్ వెల్లడించారు. కలిసి పోటీ చేసే రాష్ట్రాల్లో కాంగ్రెస్ నేతలకు ఇతర పార్టీలకు మధ్య అవగాహన ఉందన్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తు ఉండదని ఆమ్ ఆద్మీ కూడా చెప్పిందని గుర్తు చేశారు. లోక్సభ ఎన్నికల్లో ఢిల్లీలో కలిసి పోటీ చేసిన కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు పంజాబ్లో మాత్రం వేర్వేరుగా పోటీ చేశాయని ఆయన గుర్తు చేశారు. బెంగాల్లోనూ అదే విధానం ఉంటుందన్నారు. ఇండియా కూటమి పార్లమెంట్లో ఐక్యంగా ఉందని, రాజ్యసభలో బీజేడీ మద్దతు మరింత బలోపేతమైందని చెప్పారు. వైకాపాకు కొన్ని అనివార్యతలు ఉన్నాయని జైరాం రమేష్ వెల్లడించారు. వైకాపా మనసు ఇండియా కూటమితోనూ, దేహం నరేంద్ర మోదీతోనూ ఉన్నాయని ఆయన వ్యాఖ్యానించారు. హాత్రస్ తొక్కిసలాట ఘటనలో సత్సంగ్లో సేవాదారులుగా పనిచేసిన 6గురిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు ప్రకటించారు. ప్రధాన నిందితుడు దేవప్రకాష్ మధుకర్ ఆచూకీ చెప్పిన వారికి ₹1,00,000 నగదు బహుమతి ఇస్తామని తెలిపారు. మధుకర్ పరారు కావడంతో అతడిపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసినట్లు వివరించారు. సత్సంగ్ నిర్వహించిన భోలే బాబా పేరును పోలీసులు ఎఫ్ఐఆర్లో చేర్చలేదు. ఘటనకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని మాత్రమే ఎఫ్ఐఆర్లో చేర్చినట్లు అలీగఢ్ ఐజీ షలబ్ మాథూర్ వివరణ ఇచ్చారు. దర్యాప్తులో అవసరమైతే బోలే బాబాగా పిలుస్తున్న నారాయణ్ సగర్ హరిని కూడా ప్రశ్నిస్తామని వివరించారు. హాత్రస్ సత్సంగ్లో తొక్కిసలాట జరిగి 121 మంది చనిపోగా మృతదేహాలన్నింటినీ గుర్తించామని పోలీసులు వెల్లడించారు. పోస్టుమార్టం తర్వాత బంధువులకు అప్పగించినట్టు తెలిపారు. ఈ ఘటనపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం జ్యుడిషియల్ విచారణకు ఆదేశించింది.